నమస్కారం మీరు చూస్తున్నది సిసిసి న్యూస్ నేను దేవి ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్లో మరో 2 రోజులు భారీ వర్షాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన పరిస్థితిని సమీక్షిస్తున్న అధికార యంత్రాంగం తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో రహస్య డ్రగ్ తయారీ కేంద్రం 4 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు నాణ్యత ప్రమాణాలతో అభివృద్ధి పనులు చేపట్టాలి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ డ్రైనేజీ నిర్మాణం పనులు పరిశీలన రాజమండ్రిలో ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక చిన్ననాటి జ్ఞాపకాలతో విందు వినోదాలతో రోజంతా ఆహ్లాదంగా మంగళగిరి నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పర్యటించారు వరద నీటితో అసౌకర్యానికి గురవుతున్న బాధితులను పరామర్శించారు సహాయ చర్యలపై సమీక్షించారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి భారీ వర్షాలతో ముంపున గురైన ప్రాంతాల్లో మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు ఆదివారం మంగళగిరి నియోజకవర్గంలో ఆయన పర్యటన కొనసాగుతోంది గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మంగళగిరి ప్రాంతంలో వరద నీరు చేరింది అనేక చోట్లకు నీరు చేరి స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు ముంపుకు గురైన రత్నాల చెరువు ప్రాంతంలో మంత్రి పర్యటిస్తున్నారు పలు ఇళ్లలోకి వరద నీరు చేరింది ముంపున గురైన ఇళ్లను పరిశీలించిన మంత్రి నారా లోకేష్ బాధితులతో ముఖాముఖి మాట్లాడారు ప్రభుత్వం తరపున అందిస్తున్న సహాయ కార్యక్రమాల గురించి అధికారులు మంత్రి లోకేష్ కు వివరించారు ప్రభుత్వ సాయం అందరికీ అందుతుందా అంటూ మంత్రి నారా లోకేష్ బాధితులను అడిగి తెలుసుకున్నారు అధికారులు పార్టీ శ్రేణులు నిన్నటి నుండి అందుబాటులో ఉండి సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారని బాధితులు మంత్రికి చెప్పారు నాణ్యత ప్రమాణాలతో అభివృద్ధి పనులు చేపట్టాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నగరపాలక సంస్థ అధికారులకు సూచించారు స్థానిక 37, 36, 39 డివిజన్లలో అభివృద్ధి పనులు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పరిశీలించారు ఓ పక్క వర్షం కురుస్తున్నా ప్రజల ఇబ్బందులను దూరం చేయాలన్న సంకల్పంతో ఆయా డివిజన్లోని లలితానగర్ ఆదమదిబ్బ కృష్ణానగర్ లింగంపేట తదితర ప్రాంతాల్లో జరుగుతున్న డ్రైనేజీ సీసీ రోడ్ల నిర్మాణం పనులు పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ నగరాభివృద్ధి ధ్యేయంగా తాము పనిచేస్తున్నామన్నారు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే నగర అభివృద్ధిపై దృష్టి పెట్టామన్నారు గత ప్రభుత్వంలో ఒక ప్రజాప్రతినిధి చేపట్టిన అనాలోచిత పనుల కారణంగా ప్రస్తుతం నగర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆ పనులన్నింటినీ సరిచేస్తున్నామన్నారు కాగా ఆయా ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని తప్పనిసరిగా నాణ్యత ప్రమాణాలు పాటించాలని నగరపాలక సంస్థ అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో ఆయా డివిజన్ల ఇన్ఛార్జీలు వర్లంకల లోకేష్ తంగళ్ల బాబీ యాళ్ల ప్రదీప్ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ నగర అధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా కూటమి నాయకులు కార్యకర్తలు స్థానిక నాయకులు అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీ 1981-84 సంవత్సరం పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక అత్యంత ఘనంగా నిర్వహించారు రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో 1981-84 సంవత్సరంలో బీకాం చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక రాజమండ్రిలో ఘనంగా జరిగింది ఉదయం 8 గంటల నుండి ఈ కార్యక్రమం ప్రారంభమైంది ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు పూర్వ విద్యార్థుల ప్రసంగాలు అనంతరం ఆనాడు పాఠాలు బోధించిన అధ్యాపకులను సముచిత రీతిలో సత్కరించారు ఢిల్లీ చెన్నై బెంగళూరు హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో స్థిరపడిన విద్యార్థులు కూడా ఇక్కడికి రావడం జరిగింది నిర్వహణ కార్యదర్శి విశ్రాంత డీఎస్పీ సిఐడి వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది సిఏ యాపతి రాజారాం జిఎస్ఆర్ మూర్తి జి ఏడుకొండలు సిహెచ్ నాగేశ్వరరావు ధర్మ సన్మాన కార్యక్రమానికి సారథ్యం వహించారు గోలి వివేకానంద జవ్వాది మురళీకృష్ణ కెఏ రావు కె రామ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు బంగాళాఖాతంలో తుపాను సందర్భంగా భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో హైదరాబాద్ తదితర ప్రాంతాలకు చెందిన 15 మంది విద్యార్థులు ఈ కార్యక్రమానికి రాలేకపోయారు ఈ కార్యక్రమానికి బయలుదేరిన విద్యార్థులు అంతా గౌతమి గరీబ్రథ్ రైళ్లలో మార్గం మధ్యలో నిలిచిపోయారు విషయం తెలుసుకున్న పలువురు మిత్రులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు
స్థానిక లలితానగర్ శ్రీ మురళీకృష్ణ మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా ముగిశాయి. భక్తులకు అన్నదానం చేశారు. స్థానిక లలితానగర్ శ్రీ మురళీకృష్ణ మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు పూజారి గణేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. నాగరాజ్ మహతి దంపతులు రుక్మిణీ కళ్యాణం నయనానందకరంగా నిర్వహించారు. కృష్ణ తులాభారం అన్నదానం జరిగింది. ఈ కార్యక్రమంలో కుమార్, జగదీష్, గవర్రాజు, కె సత్యనారాయణ, చిట్లూరి రమణ, శ్రీధర్, గోపి, పద్మ, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. వరద నీటితో కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. అధికారులు అప్రమత్తమయ్యారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. జనజీవనం ఎక్కడికక్కడే స్తంభించింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం అంబారుపేట వద్ద జాతీయ రహదారిపై వరద నీరు భారీగా చేరింది. దీంతో విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మున్నేరు, వైరా, కట్టలేరు ఉధృతంగా ప్రవహించడంతో రహదారిపైకి నీరు చేరింది. రోడ్డుకు రెండు వైపులా ట్రాఫిక్ నిలిచిపోవడంతో అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద హైదరాబాద్, విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద వాగు పొంగి వరద నీరు రోడ్డుపైకి రావడంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. దాంతో విజయవాడ వెళ్లే వాహనాలను ఖమ్మం, నార్కట్పల్లి, అద్దంకి హైవే వైపు మళ్లించారు. అటు విజయవాడ, హైదరాబాద్ రహదారిపై జగ్గయ్యపేట వద్ద వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో గంటావారిగూడెంలో డ్రగ్స్ కేంద్రాన్ని పోలీసులు గుర్తించి నలుగురిని అరెస్ట్ చేశారు. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి డ్రగ్ తయారీ కోసం కొందరు ప్రయత్నిస్తున్నారు. యువతను పక్కదో పట్టించే మాదక ద్రవ్యాల తయారీలో భాగస్వాములయ్యారు. అల్ఫ్రాజలం అనే రసాయనిక పదార్థం శరీరంలోకి వెళితే జ్ఞాపక శక్తి కోల్పోవడం, మైకం, నిద్రమత్తు, వ్యాకులత, గందరగోళం, అనియంత్రిత శరీర కదలికలు, రకరకాల దుష్ప్రభావాలు శరీరంలో కనిపిస్తాయి. ప్రధానంగా కేంద్ర నాడీ వ్యవస్థ పూర్తి స్థాయిలో దెబ్బతింటుంది. ఇలాంటి ప్రమాదకరమైన డ్రగ్ తయారీ కేంద్రం అత్యంత రహస్యంగా నిర్వహిస్తున్నారు. ఎటకేలకు తూర్పుగోదావరి జిల్లా పోలీసులు రహస్య డ్రగ్ రాకెట్ కేంద్రం గుట్టురట్టు చేశారు. తీగ లాగుతున్నారు. డొంక కదిరేలా ఉంది. ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేశారు. సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం గంటావారిగూడెంలో డ్రగ్స్ కేంద్రాన్ని నెలకొల్పారు. ఈజీ మనీగా అలవాటు పడి బయట వ్యక్తులతో చేతులు కలిపి తయారీ కేంద్రాన్ని ప్రారంభించారని తెలిసింది. నల్లజర్ల మండలం గంటావారిగూడెంలో నిందితులను పట్టుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ మాట్లాడారు. వినియోగం లేని వేరుశనగ ఫ్యాక్టరీని అనువుగా చూసుకుని డ్రగ్స్ తయారీ యూనిట్ను ప్రారంభించారని తెలిపారు. ఈ కేంద్రంలో తెలంగాణ నార్కటిక్ బ్యూరో అధికారులు పరిశోధన చేయగా ఆల్ఫ్రాజలం అనే మత్తు పదార్థాన్ని తయారు చేస్తున్నట్లు ధృవీకరించారని పేర్కొన్నారు. నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి కేసు నమోదు చేశామన్నారు. ఎవరెవరైతే ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేపడుతున్నారో వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. సో ఇది మొట్టమొదటిసారి నల్లజర్లలో, ఇది ఈ బార్డర్ ఏరియాలో టాడీ అంతా కూడా మనకి తెలంగాణ ప్రాంతంలో ఉంటుంది. సో ఈ పౌడర్ ఆల్ఫ్రాజోలం దీన్ని తయారు చేసింది అక్కడ సప్లై చేయడానికి అని తెలిసింది. కాబట్టి ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్గా కూడా ఎక్కడెక్కడ లింక్స్ ఉన్నాయి, ఏమున్నాయి కూడా ఎస్టాబ్లిష్ చేసి వారందరి మీద తీవ్రమైన చర్యలు తీసుకుంటాం. సో ఇక్కడ ఎక్విప్మెంట్కి సంబంధించి డిఫరెంట్ సాల్వెంట్స్ ఉంటాయి తయారు చేయడానికి. ఆయిల్ బాత్స్ అని 2 ఉంటాయి. సో ఆయిల్ బాత్స్ మెషిన్స్ ఉన్నాయి, అలాగే వాక్యూమ్ పంప్ ఒకటి ఉంది, అలాగే ఓవెన్ ఒకటి ఉంది. సో దిస్ ఈజ్ ఎ ప్రాసెస్. ఈ ప్రాసెస్ తెలిసిన 2 టెక్నీషియన్స్ కూడా హైదరాబాద్ రిలేటెడ్. సో వాళ్ళని కూడా ఇప్పుడు మనం పట్టుకున్నాము. సో ఇక్కడ నుంచి ఇది లేటెస్ట్ యూనిట్, ఇది లేటెస్ట్ కొత్తగా సీక్రెట్గా పెట్టుకొని చేస్తుంది. ఇమీడియట్గా మనం పట్టుకున్నాం. సో ఇటువంటి
అసాంఘిక కార్యక్రమాలకు ఎవరు అలో చేయొద్దని. దానివల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది, ప్రజల తాలూకా ఆరోగ్యానికి కూడా ఇబ్బంది కలుగుతుంది దీనివల్ల. సో ఎన్డీపీఎస్ యాక్ట్ చాలా సీరియస్ యాక్ట్ ఇది. అలాగే ప్రభుత్వం కూడా 100 days యాక్షన్ ప్లాన్ పెట్టింది డ్రగ్స్ మీద, గాంజా మీద. సో దాంట్లో భాగంగా ఈ జాయింట్ ఆపరేషన్ చేయడం అనేది జరిగింది. సో ఖచ్చితంగా ఇలాంటి కుటీర పరిశ్రమలకు పెట్టిన వాళ్ళందరి మీద కూడా వీ విల్ టేక్ సీరియస్ యాక్షన్. దీని వెనకాల రాజకీయ నాయకులు ఏమైనా వస్తుందంటారా? అలాగే ఏం లేదండి, అలాగేం లేదు. అంటే ఎన్నాళ్ళ నుంచి సాగుతుంది తెలియదండి. ఏమండి ఈ ప్రాజెక్ట్ ఎన్నాళ్ళ నుంచి ఇది లేటెస్ట్ ఎక్విప్మెంట్ అండి. ఇప్పుడు ఎక్విప్మెంట్ కూడా చూస్తే ఇది చాలా ఫ్రెష్ ఎక్విప్మెంట్ లాగా మనకు కనిపిస్తుంది. వాళ్ళు కూడా ఈ ఎన్సీబీ వాళ్ళు కూడా దే ఫెల్ ది సేమ్ థింగ్. ఇది న్యూ ఎక్విప్మెంట్. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఐసోలేటెడ్ ప్లేస్ అని, ఇతను కూడా అప్పుల్లో ఉన్నాడు. ఎవరు ఈ ఏరియా ఈ ల్యాండ్ ఇచ్చిన ఆయన అప్పుల్లో ఉన్నాడు కాబట్టి సో ఇది వాళ్ళు ట్రాప్ చేసి వాళ్ళు ఇక్కడ పెట్టుకోవడానికి డబ్బులు వస్తాయి అని చెప్పడంతో ఇది ఇచ్చాడు. సో అతని మీద కూడా ఇదంతా క్లోజ్ చేస్తారు, ఇదంతా సీజ్ చేస్తారు. అంటే దీన్ని ఒక రకంగా ఈజీ మనీ కింద, అంటే ఈజీ మనీ కోసం లేదా సంపాదించడానికి ఇలాంటి పద్ధతులు ఎన్నుకుంటున్నారంటారా? సో డ్రగ్స్ అనేది దానివల్ల వచ్చే ప్రాబ్లమే అది. సో వీళ్ళందరూ కూడా ఇది ఈజీ మనీ. ఏ కేసులు కట్టేస్తారు? ఎన్డీపీఎస్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యుగపురుషుడని, దేశ రాజకీయాల్లో అపర చాణక్యుడు, దురంధరుడని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కొనియాడారు. నారా చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి 29 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంలో పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ నేతృత్వంలో నారా చంద్రబాబు నాయుడుకు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, విభజన అనంతరం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు చేసిన సేవలను పలువురు కొనియాడారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడుతో తనకు 22 సంవత్సరాల అనుబంధం ఉందని, తన ఊపిరి ఉన్నంత వరకు నారా చంద్రబాబు నాయుడుతోనే రాజకీయాల్లో కొనసాగుతారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. చంద్రబాబు నాయుడు గారి కుటుంబం నేను బతికున్నంత కాలం ఆ కుటుంబం గురించి, తెలుగుదేశం పార్టీ గురించి నిరంతరం నేను పిఠాపురం నియోజకవర్గం మా కార్యకర్తలు పనిచేస్తాం. తూచా తప్పకుండా ఆయన ఏ ఆదేశాలు ఇస్తే ఆ విధంగా మేము పనిచేసుకుంటూ చంద్రబాబు గారితో ముందుకు వెళ్తాం. ఈ 22 సంవత్సరాలు కూడా ఆయనతో కలిసి పనిచేసినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. రోడ్డు, రైల్వే మార్గాలలో ప్రయాణాలు ఎక్కడెక్కడ నిలిచిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల కుండపోత వర్షాలకు చెరువులకు గండ్లు పడ్డాయి. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళపూసపల్లి శివారు రైల్వే స్టేషన్ సమీపంలో వర్షానికి రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. దీంతో మచిలీపట్నం ఎక్స్ప్రెస్ తో పాటు పలు రైళ్లు నిలిపివేశారు అధికారులు. రైల్వే ట్రాక్ కింద కంకర కొట్టుకుపోవడంతో మట్టి కోత గురైంది. దీంతో ట్రాక్ కింద నుంచి వరద ప్రవహిస్తున్నది. దీంతో విజయవాడ కాచిపేట మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు జిల్లా కేంద్రం నుంచి బయటకు వెళ్లే రహదారులన్నీ బంద్ అయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో మహబూబాబాద్ జిల్లా కేంద్రం నుంచి ఇల్లందు, నెల్లికుదురు, కేసముద్రం వైపు రవాణా సౌకర్యం నిలిచిపోయాయి. నాన్ స్టాప్ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అల్లాడుతున్నాయి. వానలు, వరదలు బేభత్సం పెరుగుతున్నాయి. దీంతో వాతావరణ శాఖ హై అలర్ట్ జారీ చేసింది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం హెచ్చరించింది. తెలంగాణలోని 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. అలాగే ఏపీలోని 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. దీంతో ప్రభుత్వ అధికార యంత్రాంగాలు సహాయ చర్యల కోసం సన్నద్దమయ్యాయి. ఎడతెరిపిలేని వర్షంతో పలుచోట్ల రహదారులు, రైల్వే ట్రాక్లు, చెరువులను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడ డివిజన్ పరిధిలో పలు రైళ్లు రద్దయ్యాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. భద్రతా కారణాల రీత్యా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు మహబూబాబాద్ జిల్లా వర్షానికి రైల్వే ట్రాక్ ధ్వంసమైంది. కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి సమీపంలో పట్టాలపై కంకర కొట్టుకుపోయింది. దానిని చూసిన రైల్వే సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఆ రూట్లో రైళ్ల రాకపోక నిలిపివేశారు. ఆ సమీపంలో విద్యుత్ స్తంభాలు పక్కకు ఒరిగిపోయి కనిపించాయి. మరోవైపు తాళ్లపూసలపల్లి వద్ద రైల్వే ట్రాక్ వరద నీటితో నిండిపోయింది. పందిళ్లపల్లి వద్ద నుంచి 4 గంటల పాటు మహబూబ్ నగర్ విశాఖ ఎక్స్ప్రెస్ ఆగింది. విజయవాడ కాజీపేట మార్గంలో ట్రాక్ పైకి వరద నీరు చేరడంతో 24 రైళ్లను నిలిపివేశారు. సింహాద్రి, మచిలీపట్నం, గౌతమి, సంఘమిత్ర ఎక్స్ప్రెస్, గంగా, కావేరి,
చార్మినార్, యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ నిలిచిపోయాయి. ఆదివారం, సోమవారంలో దాదాపు 30 వరకు రైళ్లు రద్దయ్యాయి. మరికొన్ని రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. విజయవాడ, కాజీపేట మార్గంలో 24 రైళ్లు నిలిపివేసింది. సింహాద్రి, మచిలీపట్నం, గంగా కావేరి, సంఘమిత్ర, గౌతమి, చార్మినార్, యశ్వంత్పూర్ రైళ్లు నిలిపివేశారు. సిఐడి అడిషనల్ ఎస్పీ గోపాలకృష్ణ పదవీ విరమణ చేసిన సందర్భంగా పలువురు శుభాకాంక్షలు తెలిపారు. సిఐడి అడిషనల్ ఎస్పీ గోపాలకృష్ణ పదవీ విరమణ సందర్భంగా స్థానిక జాంపేటలోని పోలీస్ కన్వెన్షన్ సెంటర్లో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. పలువురు ప్రముఖులు విచ్చేసి అడిషనల్ ఎస్పీ గోపాలకృష్ణ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చెల్లుపోయిన వేణుగోపాలకృష్ణ, డాక్టర్ గూడూరు శ్రీనివాస్ దంపతులు, డాక్టర్ అనసూరి పద్మనాథ దంపతులు, నయనాల కృష్ణారావు, మాజీ డిప్యూటీ మేయర్ బాక్సు ప్రసాద్, మాజీ కార్పొరేటర్ బట్లంగి ప్రకాష్, చాంబర్ మాజీ అధ్యక్షులు దొడపాటి సత్యంబాబు, పలువురు పోలీసులు, ఉన్నతాధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎడతెరిపి లేని వర్షాలతో వాగులు వంకులు పొంగి పొర్లుతున్నాయని, ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు కాపాడడమే ప్రభుత్వ కర్తవ్యమని సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద పరిస్థితుల నేపథ్యంలో విపత్తు నిర్వహణ కార్యాలయంలో అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కాజా టోల్గేట్, జగ్గయ్యపేటలో ముంపు ఎక్కువగా ఉందని చంద్రబాబు తెలిపారు. విజయవాడ, గుంటూరులో 37 సెంటీమీటర్ల వర్షం కురవడం అసాధారణమని, అందుకే ముంపు ప్రాంతాల సంఖ్య పెరిగిందని తెలిపారు. గుంటూరు, విజయవాడలో సహాయక చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నామని, ఆదేశాలు పాటించని ప్రైవేట్ విద్యా సంస్థలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి తుఫాన్లు వచ్చినా లేకుంటే సైక్లోన్స్ వచ్చినా హెవీ రెయిన్స్ పడినా మనం ఆ సమస్యను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. దానికి ఇలాంటి సెంటర్ని ఇంకా పగడ్బందీగా చేసి ఏవైతే మన రివర్స్ ఉన్నాయో ఆ రివర్స్ లో క్యాచ్మెంట్ ఏదైతే ఉందో, ఎక్కడ వర్షం పడితే ఎంత వాటర్ వస్తుంది, ఇవన్నీ పక్కాగా డాక్యుమెంటేషన్ తయారు చేసి ఒక మానిటరింగ్ మెకానిజం తయారు చేస్తాం. అదే మరి రెయిన్ ఫాల్ పడినప్పుడు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లేకుండా చేయడం ఇంకొక ఎత్తు. ఇంకొక పక్కన వల్నరబుల్ స్పాట్స్ చాలా ఉన్నాయి. ఈ రోజు బండ్స్ కొన్ని ఉన్నాయి, వీక్ గా ఉన్నాయి. ఆ బండ్స్ అన్ని కూడా స్ట్రెంగ్తెన్ చేస్తాం. ఇంకా కొన్ని వల్నరబుల్ స్పాట్స్ ఎక్కడున్నా అవన్నీ కూడా స్ట్రెంగ్తెన్ చేస్తాం, వాగులకు కానీ వంకలకు కానీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లో మరో 2 రోజులు భారీ వర్షాలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన, పరిస్థితిని సమీక్షిస్తున్న అధికార యంత్రాంగం. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో రహస్య డ్రగ్ తయారీ కేంద్రం, 4 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. నాణ్యత ప్రమాణాలతో అభివృద్ధి పనులు చేపట్టాలి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. డ్రైనేజీ నిర్మాణం పనులు పరిశీలన. రాజమండ్రిలో ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక, చిన్ననాటి జ్ఞాపకాలతో విందు వినోదాలతో రోజంతా ఆహ్లాదంగా. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.